ఎలా సస్తావో చెప్పు, అలాగే చంపెత్తా. ఏంటండి కొడవలి? దేనికి పనికిరాదు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? నేను చంపడానికి వచ్చాను తెలుసా? అతని బట్టలు నువ్వు ఉతికావా? ఏంటిదంతా? రేపు పట్టుబట్టలు కట్టుకొని అతనితో పీటల మీద కూర్చొని పూజ చేస్తాను. తన కోసం ఏవైనా చేస్తాను. అదేంటి చెల్లి, నువ్వింకా మేల్కొనే ఉన్నావా? నిద్ర పట్టట్లేదు. అబ్బా ఏంటి ఘాటు? ఏం చేసొచ్చో? ఎండు మిరపకాయలతో దిష్టి తీసుకున్నాను. ఈ టైంలోనా?
హలో సత్య. అమ్మమ్మా అమ్మమ్మా, ఏంటి ఏమైంది? ఏమన్నా చేసావా? రేపు అక్క పూజలో కూర్చోదు. కూర్చోదా? ఎందుకు కూర్చోదు? ఏం చేసావో చెప్పవే. శవం లేచి నింట పూజ చేయరని నువ్వే అన్నావు కదా. అందుకే చంపేశాను. ఎవరిని ఎవరిని చెప్పావే? మురారిని చంపేశాను. ఏంటి? చంపావా? వాడిని చంపేశావా? నిజంగా చంపావా?
ఎలా చెప్పావు చెప్పు, వాణ్ణి ఎలా చెప్పావు? నాకు వినాలనుంది, చెప్పు. నువ్వు సాధించావా? నా కోరిక నెరవేర్చావా? వాడు చచ్చాడా? చచ్చాడు. చంపేశాను. ఏంటి నీ గొంతెందుకు అలా ఉంది? ఏడుస్తున్నావా? లేదు, ఆనందంతో గొంతు స్వాధీనం తప్పుతుంది. నేను ఇంకా మాట్లాడలేను. ఆనందం తట్టుకోలేకపోతున్నాను. ఎరా, నేను చెప్పిన వివరాలు కనుక్కున్నావా? కనుక్కున్నాను సార్. మీ ఇంటికి వచ్చిన వ్యక్తి పేరు రుద్రప్రసాద్. రాయ్, పేరు, రంగు, ఒడ్డు, పొడుగు ఇవి కాదు, అసలు వివరాలు చెప్పు. అతను పెద్ద బిజినెస్ మ్యాన్ సార్. చాలా వ్యాపారాలు ఇండస్ట్రీలు ఉన్నాయి. పెద్ద పేరు పలుకుబడి ఉంది. అతని అమ్మా నాన్న ఎవరో కనుక్కున్నావా? కనుక్కున్నాను సార్. అమ్మ పేరు అపూర్వ, నాన్న పేరు అభిరామ్. ఏంట్రా నువ్వు చెప్పేది? సరిగ్గానే ఎంక్వైరీ చేశావా? వాడి తల్లిదండ్రులు వాళ్లేనా? ఎక్కడ కనుక్కున్నావు? ఎవరిని అడిగావు? ఎవరినో అడగలేదు సార్. డైరెక్ట్ గా అతనింటికి వెళ్ళి అడిగాను. అన్ని వివరాలు నిజాలే సార్. లేదు, అవి నిజాలు కావడానికి వీల్లేదు. అరే, వాడు ఆ అభిరామ్ గాడు, నా కళ్ళ ముందు తిరిగినవాడు, కట్టుబట్టలతో ఈ ఊరొదిలి వెళ్ళినవాడు కోటీశ్వరుడయ్యాడంటే నేను నమ్మను. నో నో, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందిరా. నువ్వు ఫోన్ పెట్టే. సరే సార్. పొరపాటు ఎక్కడో కాదు, మీ దగ్గరే ఉంది. మీరొక్కరే తెలివైన వాళ్ళనుకుంటూ మిగతా వాళ్ళని తక్కువ అంచనా వేశారు. ఇప్పుడు చూడండి. ఏయ్, అనవసరంగా నన్ను తిడితే కాలుద్ది. కాల్తే మాత్రం ఏం చేస్తారు? అంతా అయిపోయింది. ఏమైపోయిందమ్మా? నా పిండం నా సార్థం. మీ నాన్న మన ఇద్దరిని నట్టిట్లో ముంచేలా ఉన్నాడు. నాన్నకి ఈతొచ్చుగా, నాకు వచ్చు. నీకే రాదు, నువ్వే మునిగిపోతావమ్మా. పిచ్చిదానా, మీ నాన్నకేం కాదు, నాకు ఏమీ కాదు. నాశనం అవుతుంది నీ బతికేనే. బంగారు గడిని వదిలేసుకొని మురారిగాడి దక్కక రెండిటికి చెడ్డ రేవళ్ళ అవుతుంది నీ జీవితం. రేవుడి అంటే ఏంటి? నీ బొందే. ఏయ్, ఎందుకు కోపడుతున్నావు? ఇప్పుడు కొంపలో ఏ మూల మునిగింది? ఒక్క మూల ఏంటి, 4 మూలల నీళ్ళొచ్చేస్తున్నాయి. బంగారు గాడిని బయటికి పంపుదాం అన్నారు, వాడేమో దాంతో కాపురం పెట్టాడు. ఆ మురారి గారితో దీన్ని ముడేద్దాం అన్నారు, వాడెళ్ళి అక్కడ తిష్ట వేశాడు. ఆ కొంపలోనే నాగమ్మ చిన్న మనవరాలుంది, దాని ఫోటో వీడి దగ్గర ఉంది. చంపేవాడు కత్తో గన్ను దగ్గర పెట్టుకుంటాడు గాని ఫోటో పెట్టుకుంటాడు ఎక్కడైనా? అవన్నీ మీరు ఆలోచించరు. నేను ఆవేశపడితే మాత్రం అవివేకం అంటారు. అబ్బా, నేను అన్నీ ఆలోచిస్తున్నానే, నువ్వేం భయపడకు, ఏమీ జరగదు. ఈ రోజు జరుగుతుందిగా కళ్యాణం, ఆపగలిగారా? అమ్మా, నేను కళ్యాణానికి చీర కట్టుకొని డ్రెస్ వేసుకోనా? చెట్టు కూరేసుకొని చావు. చీర తోట తాడు తోట. ఓసే, నన్ను చంపకే, నీకు దండం పెడతాను. అది పెట్టు మరి. నీకు మీ నాన్నకి 100 కోటి దండాలు. మీ నాన్న లాజిక్ మీనింగ్ ఎప్పుడో తప్పే. తప్పుడు లెక్కలు వేసుకుంటూ అవే కరెక్ట్ అంటూ గడిపేస్తున్నారు. చివరికి చేతిలో చిప్ప ఖాయం, అంతే. చెప్పంటే ఏంటమ్మా? అమ్మా అమ్మా, చెప్పంటే ఏంటమ్మా? అమ్మ చెప్పమ్మా. కరెక్టే, ఎక్కడో ఏదో మిస్ అవుతోంది.
మొదటిసారి నా లాజిక్ తప్పైంది. రుద్రగాడు అభిరామ్ కొడుకన్నా అభిరామ్ కోటీశ్వరుడన్నా నమ్మబుద్ధి కావట్లా. అదేంటో కనిపెడతాను. ఏంట్రా ఇంకా కడుతూనే ఉన్నారా? ఎంతసేపు? కానివ్వండి. ఇంకా తోరణాలు కట్టలేదా? రంగా, నువ్వు ఇక్కడ ఉండి కూడా ఏం చేస్తున్నావు? ఇంకా త్వరగా కానివ్వండి, టైం అవుతుంది కదా. త్వరగా కట్టరా. ఏంటి ఈ రోజు కూడా లేటేనా? ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. త్వరగా వెళ్ళి కానీ. రంగా ఇట్రా. అరే ఇది పట్టుకోరా అమ్మా. ఇదిగో పూజారి గారికి పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయమన్నాను. ఎంతవరకు వచ్చాయి కనుక్కో, సరేనా? అలాగే భోజనం ఏర్పాట్ల గురించి కూడా కనుక్కో. త్వరగా కానీ. కానీ ఉండరా, లేట్ అవుతుంది. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావు? పూజాని సంబరపడ్డావుగా. వెళ్ళి త్వరగా రెడీ అవు. మీరేంటారా దాంతో కబుర్లాడుతున్నారు? వెళ్ళండి, వెళ్ళి రెడీ చేయండి త్వరగా. రెడీ అవుతూ గాని. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి మీ అక్కడ రెడీ చేయ, టైం అవుతుంది. ఏంటి ఇంకా పూలాలు అవ్వలేదా? సాయంకాలం అల్లుతావా? వెళ్ళి త్వరగా చెయ్యి. అలాగే పిన్ని. పదండి, మనం కూడా వెళ్దాం. ఫంక్షన్ నీదా దందా? సత్య, ఎన్నడూ లేంది అమ్మమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? అసలేం జరిగింది? నన్ను అడుగుతావే? నీకు తెలియకుండా ఉండదని. ఏం జరిగిందో ఏమో నాకెలా తెలుస్తుంది? అయినా నువ్వేంటి, నిన్ను రెడీ అవ్వమందిగా. వెళ్ళి రెడీ అవ్వు. ఏం జరిగితే ఏంటి? నీకు మంచి జరుగుతుంది. ఆ దేవుడే ఆవిడ మనసును మార్చాడనుకో. నువ్వు కోరుకున్న ప్రకారం నీ భర్తతో కలిసి స్వామివారి కళ్యాణం చేసే అదృష్టం వచ్చింది. పద, నేను రెడీ చేస్తాను. పదా పద. టైం అయ్యేదాకా కూర్చుంటావు. ఫోన్ తీరా. ఫోన్ తీరా. నైట్ చాలా ఎక్కువ తాగేశాను, తల పట్టేసింది. రే ఫోన్ చూడరా, చాలా బద్దలైపోతుంది. తాతయ్య ఫోన్ చేస్తున్నాడేంటి? ఈరోజే కదా పూజ. అమ్మో, ఫోన్ ఎత్తితే వెంటనే రమ్మంటాడు. మనం మాట్లాడే కన్నా మురారితో మాట్లాడిస్తేనే మంచిది. రే మురారి, తొందరగా లేరా, తాతయ్య ఫోన్ చేస్తున్నారా? తాతయ్య తాతయ్య, మురారి
మురారి ఒరే మురారి ఏమైందిరా నీకు రే మురారి కళ్ళు తెరవరా నా తప్పుని మన్నించు స్వామి